వేరుశనగ పప్పులు, ఖర్జూర పండుతో లడ్డూలు. ముందుగా కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం: ఖర్జూర పండు 1 కప్పు తీసుకుంటున్నాం. దీన్ని గింజలు లేకుండా ఒలుచుకోవాలి. గింజలన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఏ గిన్నెతో ఖర్జూర పండు ఇలా తీసుకున్నామో అదే గిన్నెతో వేరుశనగ గుళ్ళు కూడా తీసుకుని కళాయిలో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పెద్ద సెగ మీద వేయించకూడదు, మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని గరిటెతో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వేగితే ఇలా పొట్టు చక్కగా ఈజీగా వచ్చేసిద్ది. వేగినాక కొంచెం చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో నలుపుకుని పొట్టు తీసేసుకోవచ్చు. కావాలంటే పొట్టు పళ్ళంగానైనా మనం ఉంచుకుని మిక్సీ పట్టచ్చు. దీంట్లో 3 యాలక్కాయలు మిక్సీ పట్టుకుని కలుపుకోవాలి. ఖర్జూర పండుని ముందుగా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి కాగినాక ఈ ఖర్జూర పండు వేసి వేయించుకుంటున్నాం. కొంచెం మెత్తబడిద్ది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఖర్జూర పండు, వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టి ఉండలు చేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టుకున్నాం. యాలక్కాయలు కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకుని దీంట్లో కలుపుకుంటున్నాం. ఖర్జూర పండు కూడా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ చేత్తో అంతా కలుపుకుని ఇలా ఉండల్లాగా చుట్టుకుంటాను. నాలుగు గింజల పల్లీలు కూడా పక్కన పెట్టుకుని దీనిపైన ఇలా అంటించుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే చక్కగా అందంగా చూడడానికి, తినడానికి కూడా రుచిగా ఉంటాయి. చాలా ఈజీ. ఖర్జూర పండు, వేరుశనగ గుళ్ళు ఇవి 2 ఉంటే చాలు. ఈ ఉండలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక వండిచ్చినా చాలా మంచిది. మీరు కూడా ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేయవసరం లేదు. ఖర్జూర పండు, వేరుశనగ పప్పులు మిక్సీ పట్టేసి ఉండలు చుట్టుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.